హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 5వ భాగం విందాం. హఠాత్తుగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనకి దిగ్భ్రాంతి చెందిన వీరసింహుడు నదిగట్టున శిలలా నిలబడిపోయాడు. కొత్త సేనాధిపతి కపాలకంఠుడు భయంతో నోరు తెరవలేకపోయాడు. చావు తప్పించుకున్న కొందరు దళనాయకులు మాత్రము ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆయుధ సామాగ్రిని కొంత గట్టు మీదకి చేర్చారు. కానీ చాలా వరకు ఆయుధాలు వెల్లువ పాలయ్యాయి. కొన్ని ఆయుధాలని నదికి ఆవలిగట్టున ఉన్న అమృతపురి సైనికులు గట్టుకు చేర్చారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీరసింహుడి సైనికులు కొందరిని అమృతపురి సైనికులు గట్టుకు లాగి ప్రాణాలు రక్షించారు. వారినందరినీ యుద్ధ ఖైదీలుగా చెరసాలలో బంధించారు. మరునాడు రాజు సత్యసేనుడు అధికారులందరినీ సమావేశపరిచి, శత్రు సైనికుల నుంచి సాధించిన ఆయుధాలన్నింటినీ సిద్ధం చేసుకోండి. ఇక మీదట మనకి ఎవరి సానుభూతి అవసరం లేదు. మన సైనిక బలము స్వల్పమైనదే. కానీ ఈ ప్రవాహంతో వీరసింహుడి సైన్యము మనకన్నా బలహీనమైపోయింది. అయితే ఆ దుర్మార్గుడు సైన్యాన్ని బలపరుచుకొని మళ్లీ మనపై దాడి జరిపితే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. పట్టుబడిన వీరసింహుడి సైనికులను వెంటనే విడిచిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. ఆ రోజు రాత్రి మంత్రి, సేనాధిపతి, 2 దళనాయకులు రాజు సత్యసేనుణ్ణి రహస్యంగా కలుసుకున్నారు. అప్పుడు సేనాధిపతి రాజుతో, ప్రభు, నదీ ప్రవాహం నుంచి మన సైనికులచే రక్షింపబడిన వీరసింహుడి సైనికులు చాలామంది శాంతిపురానికి తిరిగి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ప్రభువులు అనుమతినిస్తే మన సైన్యంలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. రాజు ఒక్క క్షణం ఆలోచించి, వీరసింహుడు సుమేధ రాజ్య సింహాసనాన్ని ఆక్రమించినప్పుడు దురదృష్టవశాత్తు నేను అనారోగ్యం పాలయ్యాను. నా అల్లుడు, కూతురు, మనముడు ఏమయ్యారో తెలియదు. వాళ్ళను గురించిన వివరాలు రాబట్టాలి. పైగా ఎక్కువ జననష్టం కలిగించే యుద్ధం చేయాలన్నది మన అభిమతం కాదు. కానీ దుర్మార్గుడైన వీరసింహుడు అమాయకులైన సుమేధ ప్రజలకు యుద్ధానికి మించిన కష్టాలు కలిగిస్తున్నప్పుడు వాటిని అరికట్టే బాధ్యత మనకున్నది. కాబట్టి మన పక్షం చేరాలని ఇష్టపడే వీరసింహుడి సైనికులని పరిశోధించి మన సైన్యంలో చేర్చుకోండి అన్నాడు. తర్వాత మంత్రి, ప్రభు, మరొక శుభవార్త. శాంతిదేవ మహారాజు గారి వృద్ధ మంత్రి వీరసింహుడు చేసిన హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన మన రాజ్యంలోనే ఉన్నాడు అన్నాడు. అలాగా? వృద్ధ మంత్రి సుగుణశీలుడు, వివేక సంపన్నుడు అన్న విషయము మనం ఎరిగినదే. అయినా హంతకుల బారి నుంచి తప్పించుకోగలిగినంత వీరుడన్న విషయం తెలియదు అన్నాడు రాజు. వృద్ధ మంత్రి అంతటి సాహసం చేయలేదు ప్రభు. సమయానికి ఒక ముసుగు వీరుడు గుర్రంపై వచ్చి వీరసింహుడు వినియోగించిన హంతకులని త్రుటిలో హతమార్చి వృద్ధ మంత్రిని రక్షించి మన రాజ్యానికి పంపాడు. వృద్ధ మంత్రి అభిప్రాయం ప్రకారము ఆ ముసుగు వీరుడు మరెవరో కాదు అని ఇంకేదో చెప్పబోయాడు మంత్రి. అంతలో రాజు ఉత్సాహంతో లేచి పాన్పుపై కూర్చుంటూ, ఎవరా ముసుగువీరుడు? శాంతిదేవుడేనా? వెంటనే వృద్ధ మంత్రిని రప్పించు, ఆయనతో మాట్లాడాలి అన్నాడు. అలాగే రప్పిస్తాను ప్రభు. ఇంకొక విషయం కూడా వినండి. వృద్ధ మంత్రిని రక్షించిన ఆ ముసుగువీరుడే సుమేధ రాజ్య పౌరుడైన వసంతుడు అనే యువకుణ్ణి కూడా వీరసింహుడు విధించిన మరణశిక్ష నుంచి రక్షించాడు. వసంతుడికి రాజు శాంతిదేవుడి పట్ల అభిమానము, అపార గౌరవాదరాలు ఉన్నాయి. వీరసింహుడి దుష్టపాలనని అంతమొందించాలన్న పట్టుదలతో మారువేషాలతో తిరుగుతూ సుమేధ రాజ్యంలోని యువకులందరినీ తన పక్షానికి తిప్పుకుంటున్నాడు. వసంతుడే వీరసింహుడి దాడి గురించి మనకి ముందే తెలియచేశాడు. అతని పట్ల మనము ఎలా వ్యవహరించాలో తెలియటం లేదు అన్నాడు మంత్రి. రాజు మళ్లీ కొంతసేపు మౌనంగా ఆలోచించి, వీరసింహుడు రాజకుటుంబాన్ని సమూలంగా నాశనం చేయటానికి పూనుకున్నా మనం సుమేధ రాజ్య వ్యవహారాలలో ఎలాంటి జోక్యము కల్పించుకోలేదు. అయినా ఆ విశ్వాసఘాతకుడు మన మీదకి దండెత్తడానికి వెనుకాడలేదు. అందువలన ఆ దుర్మార్గుడి పాలనకు ఎదురు తిరిగే వసంతుడికి, అతని అనుచరులకు తోడ్పడి ప్రోత్సహించడం మన కర్తవ్యం. ఎలా ప్రోత్సహించాలో మీకు తెలుసు కదా అన్నాడు. ఈ క్షణం నుంచి మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను అని రాజుకు నమస్కరించి మంత్రి, సేనాధిపతి దళనాయకులతో కలిసి బయలుదేరాడు. నదీ తీరం నుంచి విషాదంతో రాజప్రాసాదం చేరిన వీరసింహుడు సేనాధిపతి కపాలకంఠుణ్ణి పిలిచి, అయినా వెల్లువ రావచ్చునని మనల్ని ముందుగా ఎవరూ హెచ్చరించలేదెందుకు అని అడిగాడు.
ఈ ఋతువులో వెల్లువ రావటం అనేది చాలా అరుదైన విషయం ప్రభు. అందువలన ఈ అపాయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతెందుకు, మన ఆస్థాన జ్యోతిష్కుడే ఇది అద్భుతమైన ముహూర్తమని దండయాత్రకు కాలనిర్ణయం చేశాడు అన్నాడు కపాలకంఠుడు. ఆ దుర్మార్గుణ్ణి వెంటనే హతమార్చు అన్నాడు వీరసింహుడు. అతడు కనిపించటం లేదు ప్రభు. సైన్యము నదీ తీరానికి చేరినప్పుడు జ్యోతిష్కుడు సైన్యం వెనకే ఉన్నాడు. ఆ తర్వాత నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడో లేక ప్రాణాలతో తప్పించుకొని అమృతపురికి పారిపోయాడో తెలియటం లేదు ప్రభు అన్నాడు కపాలకంఠుడు. అమృతపురి అమృతపురి, అది మన పాలిటి యమపురిలా దాపరించేలా ఉన్నది అని అరిచాడు వీరసింహుడు ఆగ్రహావేశంతో. అలా అనకండి ప్రభు, అమృతపురిని మనం జయించి తీరుతాం. కొత్తగా ఆయుధాలు సేకరించుకొని సైన్యాన్ని బలపరుచుకున్నట్లయితే అమృతపురి నిమిషాలలో మన వశమైతుంది. అంతవరకు ఓపిక పట్టాలి అన్నాడు కపాలకంఠుడు. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టడం? ఎక్కడి నుంచి ఆయుధాలు సేకరించడం అని ప్రశ్నించాడు వీరసింహుడు. మన దగ్గర ధనం ఉంటే ఎంత దూరం నుంచి అయినా ఆయుధాలు కొనుగోలు చేయవచ్చు, సైనికులని కొత్తగా చేర్చుకోవచ్చు అన్నాడు కపాలకంఠుడు. అందుకు కావలసిన ధనం మన వద్ద లేదే. బావులు తవ్వటము, బాటలు వేయటము, విద్యాలయాలు, ధర్మసత్రాలు కట్టడం మొదలైన ప్రజలకు ఉపయోగపడే కార్యాలకని శాంతిదేవుడు ఖజానాలో ఉన్న ధనాన్నంతటినీ ఖాళీ చేసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయటము అన్నాడు వీరసింహుడు నిస్పృహతో. మహాప్రభు, ఈ ఏడు మన రాజ్యంలో వరి పంట బాగా పండింది. మన రాజ్యంలో కన్నా చంద్రపురిలో వరికి 5 రెట్లు ఎక్కువ ధర పలుకుతుంది. నాణ్యమైన కత్తులకు, ఈటెలకు చంద్రపురి పెట్టింది పేరు. మనము చంద్రపురిలో మన ధాన్యం అమ్మి అక్కడ నుంచి ఆయుధాల్ని తెచ్చుకోవచ్చు అన్నాడు కపాలకంఠుడు. అద్భుతమైన సలహా. సామాన్య రైతుల నుంచి పంటలో సగభాగము, భూస్వాముల నుంచి పంటలో 3 వంతులు శిస్తుగా వసూలు చేయమని చెప్పు అని ఆజ్ఞాపించాడు వీరసింహుడు. చిత్తం మహాప్రభు, శిస్తు వసూళ్లు మొదట భూస్వాముల నుంచి ప్రారంభిస్తాం. ఈరోజు భూస్వామి రఘునాథుడి ఇంటికి మనుషుల్ని పంపిస్తాను అని కపాలకంఠుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామవరంలో రఘునాథుడు ధర్మబుద్ధిగల గొప్ప భూస్వామి. ఆయనకు వరి పండే మాగాణి పొలాలు చాలా ఉన్నాయి. రామవరం ప్రజలు రఘునాథుడి వద్ద కావలసినప్పుడు కావలసినంత ధాన్యం తీసుకుని పోయి వీలైనప్పుడు డబ్బుగా గాని ఇతర వస్తు రూపంలో గాని తిరిగి చెల్లించేవాళ్ళు. ఇది రఘునాథుడి తండ్రి కాలం నుంచి వస్తున్నది. ఆ రోజు మధ్యాహ్నము రఘునాథుడి ధాన్యాగారం ముందు వందలాది మంది గ్రామస్తులు చేతుల్లో గంపలతోనూ సంచులతోనూ నిలబడి ఉన్నారు. అప్పుడు యువకుడైన ఒక రాజోద్యోగి 20 మంది రాజభటులని 50 ఎడ్ల బళ్లను వెంటబెట్టుకొని గుర్రం మీద అక్కడికి వచ్చి, ఈ ధాన్యంలో 3 వంతులు రాజుగారికి చేరాలి అన్నాడు. ఎందుకు అని అడిగాడు రఘునాథుడు. నువ్వు చెల్లించవలసిన పన్ను అన్నాడు అధికారి. నేను పన్ను పూర్తిగా చెల్లించాను, బాకీ ఏదీ లేదే అన్నాడు రఘునాథుడు. ఇది అదనపు పన్ను, ఈ ధాన్యాన్ని చంద్రపురికి తీసుకుని పోవాలి అన్నాడు అధికారి. మరి ఈ ధాన్యాన్నే నమ్ముకొని ఉన్న ఈ గ్రామస్తుల గతేమిటి అని అడిగాడు రఘునాథుడు. ఈ ధాన్యాన్ని నమ్ముకోమని వాళ్ళకెవరు చెప్పారు అన్నాడు అధికారి. అతడి వెంట వచ్చిన రాజభటులు గ్రామస్తులకేసి కొరడాలు జుడిపిస్తూ, ధాన్యాన్ని బస్తాలలో నింపి బళకెక్కించండి అని ఆజ్ఞాపించాడు. మా కడుపులు కొట్టకండి బాబు అని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి గ్రామస్తులే ఆ ధాన్యాన్ని బస్తాలలో నింపి బళకెక్కించారు. బళ్ళన్నీ నిండేసరికి సాయంకాలమైంది. బళ్ళు పడమటి దిక్కుగా కదిలాయి. గ్రామస్తులందరూ తలలు వంచుకొని దీనంగా బళ్ళ వెంట కొంత దూరం నడిచారు. ఆ దృశ్యాన్ని చూసి అధికారి లోపల ఆనందింపసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి ఒక అనుమానం కలిగింది. గ్రామస్తులందరూ బళ్ళ వెనక ఎందుకు వస్తున్నారు? ఇందులో యువకుల కుట్ర ఉన్నదేమో అన్న భయంతో గుర్రాన్ని వెనక్కి తిప్పి కత్తి ఝుళిపిస్తూ, ఇక మీరందరూ తిరిగి వెళ్ళండి అని అరిచాడు. ఆ సమయానికి బళ్ళన్నీ ఒక కొండ కనుమను సమీపించాయి. గ్రామస్తుల గుంపులో నుంచి ఒక యువకుడు వేయ్ అని కేకపెట్టాడు. మరుక్షణమే గుర్రం మీద ఉన్న రాజోద్యోగి మెడకి దూరం నుంచి విసిరిన దారం ఉచ్చు బిగించుకుపోయింది. వాడు గుర్రంపై నుంచి ధబీమని క్రింద పడ్డాడు. పక్కనున్న కొండపై నుంచి ఆ ఉచ్చును విసిరిన యువకుడు
మరికొందరు యువకులతో కలిసి వేగంగా క్రిందకి దిగి వచ్చాడు. వాళ్ళు అధికారిని, రాజభటులని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. వాళ్లతో ఆ యువకుడు, భయపడకండి, మీకు ఎటువంటి హాని తలపెట్టము అని బళ్లపైకి ఎక్కి బస్తాలు దింపించి గ్రామస్తులకు పంచి, వీరసింహుడి మనుషులు మిమ్మల్ని ఇంకేమీ చేయలేరు, నిశ్చింతగా మీ మీ ఇళ్లకు వెళ్ళండి అన్నాడు. గ్రామస్తులు ధాన్యంతో సంతోషంగా వెనుదిరిగారు. ఆ తర్వాత ఆ యువకుడు రాజోద్యోగిని, రాజభటులని చెట్లకు బంధించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆ రాజోద్యోగితో, మీరిక్కడ ఉన్నట్లు మీ నాయకుడికి తెలియచేస్తాం. ఈ రాజ్యంలో ఎవరి దగ్గర నుంచి ధాన్యాన్ని బలాత్కారంగా పట్టుకుపోవటానికి అనుమతించమని కపాలకంఠుడికి మా హెచ్చరికగా తెలియచేయండి అని అన్నాడు. ఆ యువకుల బృందానికి నాయకుడైన వసంతుడు. వసంత ఋతువు రాకతో అరణ్యము సరికొత్త అందాలని సంతరించుకున్నది. పచ్చని చెట్టుచేమలపై పువ్వులు వింత వింత రంగులను సృష్టించాయి. ఎటు విన్నా కోకిల పాటలు, చిలకల కిలకిలలు వీణుల విందు చేయసాగాయి. శాంతిపుర యువరాజు అడవిలో అడుగుపెట్టినప్పటి నుంచి వసంతానికి మరింత శోభ వచ్చింది. యువరాజుకు ఇప్పుడు 6 ఏళ్లు నిండాయి. జయానందముని అతడికి సందీపుడు అని నామకరణం చేశాడు. అడవిలోని పక్షులని, జంతువులని తన కనుసన్నలతో నడపగల శక్తి జయానందమునికి ఉన్నది కనుక వాటి సాయంతో ఆయన తన ముఖ్యమైన పనులను చేయించుకునేవాడు. అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు. ముని తనకున్న ఈ అపూర్వ శక్తిని మెల్లమెల్లగా సందీపుడికి ప్రసాదించసాగాడు. అందువలన సందీపుడు మనుషులతో ఆడుకునే విధంగా ఎల్లవేళలా అరణ్య మృగాలతో ఆటలాడుకునేవాడు. సందీపుడు మిత్రులలో పెద్ద పెద్ద దంతాలతో కరీంద్రం అనే పెద్ద ఏనుగు ఒకటి ఉండేది. అది అడవిలోని ఏనుగులన్నింటికీ పెద్దగా వ్యవహరించేది. కరీంద్రము రోజూ తప్పకుండా సందీపుడి దగ్గరికి వచ్చేది. సందీపుడికి దానిమీద ఊరేగాలని ఉన్నప్పుడు నవ్వుతూ చేతులు పైకెత్తేవాడు. అది వెంటనే అతని తొండంతో సుతారంగా పైకెత్తి దాని వీపు మీద కూర్చోబెట్టుకునేది. సందీపుడు క్రింద పడిపోకుండా పట్టుకోవటానికి ఒక కోతి అతని వెనక కూర్చునేది. మల్లి అనే చిలుక చెట్టు చెట్టుకు ఎగురుతూ ఏనుగు నడిచే మార్గాన్ని సూచిస్తూ ఉండేది. యువరాజు అరణ్యానికి వచ్చినప్పటి నుంచి ముని ఆజ్ఞానుసారము అతని రక్షణ బాధ్యతలు వహిస్తున్న భల్లూకి అనే ఎలుగుబంటి భూమికి అడుగున ఉన్న తీయని కందమూలాలని తవ్వి తెచ్చి అతనికి అందించేది. అరణ్యానికి దాపులనున్న పొలాల నుంచి చెరుకు గడలను తెచ్చి ఇచ్చేది. ఇక 2 కోతులు ఒకదానితో ఒకటి పోటీపడి యువరాజుకు తియ్యటి మామిడి పళ్ళని, జామ పళ్ళని, అరటి పళ్లను తెచ్చి ఇచ్చేవి. సందీపుడు తరచూ పులిపిల్లలతో దాగుడు మూతలాడుకునేవాడు. పచ్చగడ్డి మీద వాటితో కుస్తీ పట్టేవాడు. సందీపుడు రోజు తెల్లవారగానే సెలయేటి స్నానం చేసి భక్తితో గురు సమక్షానికి వచ్చి కూర్చునేవాడు. గురువు అతనికి ప్రార్థనా శ్లోకాలని, ధ్యాన పద్ధతులను నేర్పేవాడు. ఆ తర్వాత కొంతసేపు చదవటము, రాయటము నేర్పేవాడు. ఆ పిమ్మట సందీపుడు గురువు వెంట అరణ్యంలో కొంత దూరం నడిచేవాడు. అప్పుడు జయానందముని యువరాజుకి అక్కడి రకరకాల వృక్షాలని, చెట్లని, మొక్కలను, తీగలను చూపుతూ వాటి పేర్లని, లక్షణాలని, గుణాలను వివరించి, నాయనా, మనం ఈ అందమైన ప్రకృతిని గౌరవించాలి. మనిషి పుట్టడానికి పూర్వమే ఈ ప్రకృతి ఉన్నది. భగవంతుడి అద్భుతాలను చూడటానికి మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ప్రకృతిని ఒకసారి పరిశీలనగా చూస్తే చాలు. చూడగలిగిన కళ్ళకి అడుగడుగున అద్భుతం కనిపిస్తుంది. ప్రతి మొక్క ప్రతి క్షణము ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నది. ఇలా చూడు, ఇది చంపక వృక్షం, ఇది మల్లెతీగ. 2 భూమి నుంచే పుట్టాయి. 2 కూడా ప్రకృతిలో లభించే నీటిని, గాలిని, సూర్యరశ్మిని కావలసిన మేరకు ఉపయోగించుకుంటున్నాయి. అయినా చంపక పుష్పాలకి ఒక విధమైన రంగు, వాసన ఉన్నాయి. మల్లెపువ్వు మరొక విధమైన వాసనలు వెదజల్లుతున్నది. పరిశీలించి చూస్తే ఇందులోని అద్భుతం అర్థమవుతుంది. ఇదే భూమి మీద పుట్టిన ఒక వృక్షము మామిడి పళ్ళని, మరొక వృక్షము పనస పళ్లను మనకు అందిస్తున్నది. ఇంతకన్నా అద్భుతం మరొకటున్నదా అని వివరించాడు. సందీపుడు గురువు మాటలని ఏకాగ్ర చిత్తంతో ఆలకించేవాడు. ఆ తర్వాత ప్రకృతిని పరిశీలనగా చూడటంలో అతను అపూర్వమైన ఆనందం పొందేవాడు. మరొక విషయం గమనించావా? ఈ వృక్షాలు మనకు పళ్లను ఇస్తున్నాయి గదా, దానికి ప్రతిఫలంగా అవి మన నుంచి దేన్ని ఆశించడం లేదు.
నువ్వు జామ పండునో మామిడి పండునో కోసుకున్నావనుకో, చెట్లు దానికి ప్రతిఫలంగా నీ నుంచి ఏదీ అడగటం లేదు కదా. ఎదుటివారికి ఇవ్వటంలోనూ వారిని ఆనందపరచడంలోనూ వాటికి ఆనందమంతా ఇమిడి ఉన్నది. పరోపకారం చేయటంలో ఉన్న ఆనందాన్ని మనుషులు కూడా పొందగలగాలి. ప్రకృతిలో ఈ మహోన్నత గుణాన్ని మానవజాతి అలవరుచుకోవాలి అని అనేవాడు జయానందముని. సాయంకాల సమయాలలో ముని సందీపుణ్ణి కొండ మీదకు తీసుకొని పోయి ఆకాశంలో అప్పుడప్పుడే మెరుస్తూ ఉన్న చుక్కలను చూపించి వాటి పేర్లు, వాటికి సంబంధించిన పురాణ గాథలు వివరించేవాడు. ఈ విధంగా రాజధాని నగరానికి దూరంగా అరణ్యం మధ్య ప్రశాంత వాతావరణంలో జయానందముని చల్లని నీడలో పెరగసాగాడు యువరాజు. గురువు వివరించిన కథలలోని రాముడు, కృష్ణుడు, ధ్రువుడు, నచికేతుడు మొదలైన వారికందరికీ తల్లిదండ్రులున్నారు కదా. మరి తనకెందుకు లేరన్న అనుమానం కలిగింది సందీపుడికి. అతను ఒకనాడు మునితో, నా తల్లి తండ్రి ఎవరు అని అడిగాడు. ఒక బిడ్డకు తల్లి తండ్రి అవసరం ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రేమని తల్లిదండ్రుల ద్వారా ఆ బిడ్డకు అందచేయటానికే. మరి నువ్వు అందరిలాంటి వాడివి కాదు, చాలా గొప్పవాడివి. అందుకే మధ్యవర్తి లేకుండానే దేవుడి ప్రేమ తిన్నగా నీకు లభ్యమవుతున్నది అన్నాడు ముని ఎంతో ఆప్యాయంగా. సందీపుడు తల ఊపి చిన్నగా నవ్వుతూ, ఆ దేవుడి ప్రేమ నాకు కూడా తల్లిదండ్రుల ద్వారానే లభిస్తున్నది. మీరే నా తండ్రి, ఈ ప్రకృతే నా తల్లి అని అన్నాడు. అందుకు ముని నవ్వి, నువ్వెంతో వివేక సంపన్నుడివి. చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోని దేవుడి ప్రేమను సందర్శించగల శక్తి కలగాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు సందీపుడి తల నిమురుతూ. సింహాసనంపై కూర్చొని ఉన్న వీరసింహుడు చారులు తెచ్చిన వార్త విని అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు. కపాలకంఠ, ఏమిటిదంతా? ఇవాళ కూడా అదే దుర్వార్త. ఈరోజు మళ్ళీ మన వారి నుంచి ధాన్యం దోచుకున్నారట. మన మనుషుల్ని దోచుకునే ఆ దుర్మార్గులెవరు అని అరిచాడు. కపాలకంఠుడు వెంటనే ఏమీ చెప్పడానికి తెలియక మౌనంగా తల వంచుకున్నాడు. ఆ దోపిడీ ముఠాని ఎలాగైనా బంధించి వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలి. ఆ దుర్మార్గులకు సాయపడే వాళ్ళెవరైనా సరే కఠినంగా శిక్షించాలి అన్నాడు వీరసింహుడు పళ్ళు కొరుకుతూ. మరుక్షణమే ఎక్కడ్నుంచో ఒక బాణము సభామంటపం కిటికీ గుండా దూసుకొని వచ్చి ఎదురుగా ఉన్న గోడకి కంగుమని తగిలి క్రింద పడింది. బాణం కొసకి ఒక చిన్న గుడ్డ కట్టబడి ఉన్నది. వీరసింహుడు ఆశ్చర్యంగా సింహాసనం నుంచి లేచాడు. అతని వెంట సభికులందరూ లేచి నిలబడ్డారు. ఆ బాణాన్ని అందుకోవటానికి కపాలకంఠుడు 4 అడుగులు వేశాడు. మూర్ఖుడా, ఆగు అని అరిచాడు వీరసింహుడు. కపాలకంఠుడు అక్కడే నిలబడిపోయాడు. మొదట వెళ్ళి ఆ బాణం వేసిన వాడెవడో వాణ్ణి పట్టుకో. రాజభవనం సమీపించి ఆ బాణం వేసిన దుర్మార్గుణ్ణి మన భటులు బంధించారేమో చూడు. లేకుంటే వెళ్ళి వాణ్ణి తరిమి పట్టుకో. వెళ్ళు, పో అంటూ ఆజ్ఞాపించాడు వీరసింహుడు. కపాలకంఠుడు గబగబా సభ నుంచి వెలుపలికి పరిగెత్తాడు. అతని వెంటే మరికొందరు అధికారులు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆ బాణం తీసుకుని రండి, అందులో ఏమున్నదో చూద్దాము అన్నాడు వీరసింహుడు. వీరసింహుడి ప్రధాన అంగరక్షకుడు వెళ్ళి బాణాన్ని తెచ్చి దాని కొసకు కట్టి ఉన్న గుడ్డను విప్పి అందులో ఉన్న తాళపత్రాన్ని వీరసింహుడికి అందించాడు. ఆ పత్రంలో ఇలా రాసి ఉంది: మేము మీ మనుషులను దోచుకోవటం లేదు. నిజానికి మీరే అమాయక ప్రజల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. అసలు దోపిడీ దొంగలు మీరే. రైతులు కాయకష్టం చేసి పండించిన ధాన్యాన్ని వారి నుంచి మీరు బలవంతంగా దోచుకుపోతున్నారు. ఆ ధాన్యంతో ఆయుధాలు కొనటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మన ప్రజలకు కావలసింది కూడు గుడ్డ తప్ప ఆయుధాలు కావు. అందువలన అమాయక ప్రజల నుంచి మీరు దోచుకున్న ధాన్యాన్ని మళ్లీ రాబట్టుకోవటానికి ప్రజలే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ లేఖను చదివిన వీరసింహుడి కళ్ళు కోపావేశంతో ఎర్రబడ్డాయి. అంతటా 1 నిమిషము నిశ్శబ్దం ఆవరించింది. బాణం వేసిన వాణ్ణి కపాలకంఠుడు కాళ్ళు చేతులు బంధించి లాక్కొని రాగలడన్న ఆశతో వీరసింహుడు కొంతసేపు ప్రధాన ద్వారం కేసి చూశాడు. అయినా వాడి జాడ కనిపించలేదు. వీరసింహుడు ఓర్పును కోల్పోయి ఆగ్రహావేశంతో ఊగిపోతూ, నేను మన మనుషుల్ని ఎవరో దోచుకుంటున్నారని ఇంతకు ముందు అన్న మాటలు విన్న తర్వాతే ఎవడో ఈ లేఖను రాశాడు. అంటే మన మధ్య శత్రువుల గూఢాచారి ఎవరో ఉండి నా మాటలని శత్రువులకు చేరవేసి ఉండాలి. లేదా వాడే ఈ లేఖను రాసి ఉండాలి.
ఇది ఏమాత్రమూ సహించరానిది, అపాయం కూడా. ఈ క్షణమే ఆ దుర్మార్గుని హతమార్చండి. వద్దు వద్దు, ఆగండి, వాణ్ణి చంపకండి. ఆ దుర్మార్గుడి నుంచి తిరుగుబాటుదారుల ముఠా రహస్యాల్ని కక్కించాలి అని పిచ్చివాడిలా అరవసాగాడు. కపాలకంఠుడు అతడి అనుచరులు తిరిగి వచ్చి సభామంటపంలో అడుగుపెట్టగానే, ఎక్కడా దుర్మార్గుడు, వాణ్ణి హతమార్చేశారా అని అడిగాడు వీరసింహుడు. లేదు మహాప్రభు, ఆ దుర్మార్గుడు తప్పించుకొని పారిపోయాడు. రాజభవనం కిటికీ గుండా వాడు బాణం ఎక్కుపెట్టేటప్పుడు మన భటుడొకడు చూసి పట్టుకోవటానికి ప్రయత్నించాడట. కాని ఆలోగానే ఆ పిరికి పంద గుర్రంపై పారిపోయాడట అన్నాడు కపాలకంఠుడు. గుర్రంపై పారిపోయాడా? వాణ్ణి వెంబడించి పట్టుకోవటానికి మన వద్ద గుర్రాలే లేవా అని ప్రశ్నించాడు వీరసింహుడు కోపంగా. భటుడు అశ్వశాలకు వెళ్ళి గుర్రమెక్కి వెళ్లేలోగా ఆ దుర్మార్గుడు పారిపోయాడు ప్రభు అన్నాడు కపాలకంఠుడు. ఆ చేతకాని భటుణ్ణి వెంటనే ఉరితీయించు. ఆగాగు, ఆ గుర్రాన్ని కూడా చంపించు అని అరిచాడు వీరసింహుడు. పట్టరాని ఆగ్రహంతో మతి చలించిన వాడిలా మాట్లాడే వీరసింహుడి మాటలు విన్న సభలోని వాళ్ళందరూ అమితాశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. బందిపోటు యువరాజు జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.